తాళపాక గ్రామంలో తాళపాక గ్రామ ముద్దుబిడ్డ కళాబంధు డాక్టర్ బాలరాజు కృష్ణంరాజు వర్ధంతి సందర్భంగా వారి విగ్రహానికి పుష్పాంజలి ఘటించి అనంతరం సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, నంద్యాల జిల్లా ఇన్ఛార్జి పోతుగుంట రమేష్ నాయుడు, జనసేన జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరాజు, బీజేపీ జిల్లా అధ్యక్షులు సాయి లోకేష్, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు, ప్రముఖ న్యాయవాది క్షత్రియ సంఘం అధ్యక్షులు శరత్ కుమార్ రాజు, క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ ప్రతాప్ రాజు మాట్లాడుతూ తాళపాకకు గుర్తింపు కోసం ఎంతో కృషి చేసినటువంటి వ్యక్తి అన్నారు. రాజంపేటలో వారి పేరు మీద ఒక ఆడిటోరియం నిర్మించాలని కోరారు. పద కవితా పితామహుడు తాళపాక అన్నమయాచార్య పుట్టిన ఈ ప్రదేశంలో మనందరం ఇక్కడున్నాం. వారు ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగినట్టు ఈ ఇల్లు కూడా మనం ఉన్న ఈ ప్రాంతంలోనే ఉన్నదని చరిత్రకారులు చెప్పడం జరిగింది. అటువంటి పరమ పవిత్రమైన స్థలంలో మనం ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామికి తాళపాక అన్నమాచార్యులు ఎలా అయితే తన కీర్తనలతో ప్రపంచవ్యాప్తంగా వెలుగులోకి తీసుకొచ్చారో అటువంటి అన్నమాచార్యులను డాక్టర్ బాలరాజు కృష్ణంరాజు గారు ఈ ప్రాంతంలో జన్మించిన వ్యక్తిగా ఏవి ఈ గ్రామానికి రోడ్లు రవాణా సౌకర్యం లేని రోజుల్లో కూడా తన కళల పట్ల ఉన్న అభిమానము లేదా కవితల పట్ల తనకున్న ఇదితో వారు తాళపాకను ప్రపంచానికి పరిచయం చేశారు. మా రాజంపేటలోని తాళపాక గ్రామంలో అన్నమయ్య జన్మించాడనే దానికి